ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత? నీ బిషాతి ఎంత? నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చూసినా, మీదికి చూసినా, పక్కకు చూసినా ఆయనకు కేటీఆర్ అని కనబడుతున్నాడు తప్ప ఇంకొకరు కనబడతలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ, చెప్పిన వివిధ డిక్లరేషన్ల విషయంలో కానీ రాష్ట్రమంతా పర్యటిస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఇవాళ మా పరిస్థితి ఏందో అని చెప్పి బాధపడుతున్న తెలంగాణ జనానికి ఆపద్ బాంధవుడిలాగా అండగా నిలబడుతున్నటువంటి మన నాయకుడు కేటీఆర్ అన్న. మొన్న మీరు చూసిర్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేస్తే రైతుల పక్షాన అక్కడ నిలబడి గర్జించిండన్న. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తే మొన్ననే సరూర్ నగర్ లో నిరుద్యోగుల గర్జన పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మీద సమరశంకం పూరించిండు మన కేటీఆర్ అన్న. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా 2.5 సంవత్సరాలుగా అలుపెరగకుండా పోరాటం చేస్తా ఉన్నాడు. అది లగచర్లలో లంబాడు బిడ్డల మీద రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాడి జరిగినా అన్ననే అండగా నిలబడ్డాడు. హైడ్రా పేరిట హైదరాబాద్ లో పేదల ఇండ్లు కూలగొడుతూ రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ పెద్దలకు గద్దలకు హైదరాబాద్ లో భూముల్ని తాకట్టు పెడతా ఉంటే హైడ్రా పేరిట ఇండ్లు కోల్పోతున్న పేదలకు నేనున్న అన్నగా అంటూ అండగా నిలబడ్డాడు మన అన్న కేటీఆర్ అన్న. మూసీ ప్రక్షాళన పేరిట 10,000 కుటుంబాలను రోడ్డు మీద వారేస్తూ 1,00,000 కోట్ల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడుతుంటే మూసీ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతున్నటువంటి అభాగ్యులకు అండగా నిలబడ్డాడు మన కేటీఆర్ అన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచెగచ్చ బౌలి భూముల విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా అక్కడి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి దాడులు చేస్తూ ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఆనాడు నిలబడ్డాడు మన కేటీఆర్ అన్న. రైతులు నార్లు పోసుకున్నారు. నాటే వద్దేయం అంటే నీళ్లు లేవని చెప్పి అంటున్నా. అదే కేటీఆర్ గారి వల్ల మన ప్రాంతానికి రావడము, ఆ దేవుడు కనికరించి ఏదైతుందో కొంత వాతావరణం చల్లబడ్డది, ఈ చిరుజల్లు వస్తున్నాయని చెప్పి అంటున్నాను. వీళ్ళ వాస్తవంగా నీళ్లు లేక కాదు, వీళ్ళ ప్రాణహిత నదీ జలాలు ఏదైతుందో వృధాగా ప్రవహించి దిగువబోతున్నాయి ఆంధ్ర ప్రాంతానికి. ఆ నీటిని ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ నుండి మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉంది అని స్వయంగా కేటీఆర్ గారు ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించి ఎప్పుడైతే 93.5 మీటర్ లెవెల్ వీళ్ళ మన ప్రవాహం ఉంటుందో నీటిని ఎగువ అన్నారం సుందిళ్ళకి ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుభిక్ష చేయడంతో పాటుగా మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే
వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే కేవలం కక్షపూరితంగా వీళ్ళు ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ అది మన ప్రాంతాలంతా సుభిక్షం చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో చెప్పని ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో వీళ్ళ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడం లేదని చెప్పి అంటున్నాం. ఇలా మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఏదైతున్నదో కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవని చెప్పి అంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏదైతుందో పాజిటివ్ దృక్పథం ఉండాలనే, నీకు పాజిటివ్ దృక్పథమే లేదని చెప్పి అంటున్నాం. ఏమనంటే ఎన్డీఎస్ఏ అంటాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈనాడు ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా అడగదలుచుకున్నా నేను, నీ ఎన్డీఎస్ఏలో ఏదైతుందో ఎక్కడైనా కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్లో ప్రవాహం ఉంటే నీరు ఎత్తిపోయేది ఇక్కడ ఉన్నదే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతున్నదో ఎల్లపల్లి బ్యారేజ్ ఏదైతుందో మరమ్మతులు చేపట్టేంత వరకు నీటి నిల్వ చేయకూడదని మాత్రమే పేర్కొన్నది. కానీ ఇక్కడ మేడిబెడ్డ మ్యారేజ్కు సంబంధం లేకుండా కేవలం కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో నీరు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. అది ఎత్తిపోయకుంటే ఏదైతుందో ఇలా మొత్తం రాష్ట్రం వల్ల ఇది కరువు ఏదైతుందో ఎల్లినో కరువు కాదు, ఇది ఎల్లినో ఏదైతుందో ప్రకృతి ప్రసాదించింది. దాన్ని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. ఎల్లినో ఇవాళ వచ్చింది కాదు, వాతావరణ సూచిక 6 మాసాలుగా హెచ్చరిస్తున్నాయని చెప్పి అంటున్నాను. నువ్వు 6 మాసాలుగా ఏ విధంగా చర్యలు ప్రికాషనరీ మెజర్ తీసుకోకుండా ఇవాళ ఏదైతుందో రాష్ట్ర కరువులు నెట్టబట్టడానికి ఇది రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటావు. రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి అంటున్నాను. నువ్వు పంట కావాల్సిన కాలనీలు ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు. అన్నారు కేసీఆర్ గారు ఏదైతుందో 24 గంటలు ఏదో అంతరాయంలో కూడా కరెంట్ ఇస్తే ఇవాళ దినంలో కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది అని చెప్పి అంటున్నా. కాలువ నీళ్ళు లేవు, కరెంటు లేవు, పండించే పంటకు ఏదైతుందో ధాన్యానికి మద్దతు ధర లేదు. మొన్న ఏసంగిలో ఏదైతుందో వడ్లు అమ్ముకున్నాం అందరం. దయచేసి ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు కూడా తక్కువ తూకం చేసినారా? కోత వచ్చి లెగలేదా? 5 కిలోలు అంటే ఎంతలే? కిలోకి 25 రూపాయలు. 5 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5 × 25 125 రూపాయలు. 6 కిలోలకి ఎంత అవుతుంది? 6 × 25 150 రూపాయలు అయితే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 5 కిలోల లెక్క చొప్పున ఏదైతుందో 3750 రూపాయలు. 6 కిలోల చొప్పున 4500 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ఇంత అవినీతి దోపిడీకి పాల్పడితే చలనం లేని ప్రభుత్వం. మిత్రుడు ఈశ్వర్ గారు మేము ఏదైతుందో జగిత్యాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినాం. ఇప్పటికీ ఈ వేదిక ముఖం చెప్తున్నాను. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంఖ నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతైతే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పు లేదు.
ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మీరే చెప్పిండ్రు 85% పనులు పూర్తయినాయని. నిన్న పాకాల ప్రాజెక్టు కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు. పాకాల కింద బ్రహ్మాండంగా నాట్లేసుకున్నారు. రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. విషయం ఏంది? రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది, పాకాల కింద 29,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇయ్యమంటున్నారు. అరే మంత్రులు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామంటారు. నిన్న పాకాల ప్రాజెక్ట్ కింద కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పిలిచి నీళ్ళియ్యము, మీరు నాట్లేసుకోవద్దు అంటారు. మరి మంత్రులు చెప్తే నమ్మి నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏంది? నీళ్లు ఉండంగా కూడా కలెక్టర్ గారు నీళ్ళు ఇయ్యమని ఎట్లా చెప్తారు? మంత్రులది ఒక మాట, వరంగల్ కలెక్టర్ది ఒక మాట ఉంటుందా? జూలై 13 నాడేమో మంత్రులు 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని మంత్రులు చెప్తారు. నిన్న కలెక్టర్ 20వ తారీఖు జూలై 20 నాడు కలెక్టర్ అంటది నీళ్ళు ఇయ్యం అని కలెక్టర్ అంటది. అంటే మంత్రులు కరెక్టా, కలెక్టర్ కరెక్టా? వారం రోజుల లోపలనే కలెక్టర్దో మాట, మంత్రులది ఒక మాట ఉండొచ్చా? ఇలా రామప్ప కింద కూడా తూములు మూసేసినారు. నాట్లేసుకున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎందుకు తూములు మూసేసినారు? నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి మీ చేతగాంతనం వల్ల, మేము సకాలంలో మోటార్లు మరమ్మతు చేయకపోవడం వల్ల 10 మోటార్లు నడపలేకపోతున్నాం, తప్పైందని క్షమాపణ కోరండి రైతాంగాన్ని. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మరి ఆ క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులు ఇవ్వండి రైతులకు. ఈ ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగా ఉన్నది. మంత్రులు పోయి ఇస్తామంటారు, కలెక్టర్ ఇయ్యమంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ జోక్. చిన్నపిల్లలు ఆటలాగా చేస్తా ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్రాన్ని. ఇది రాష్ట్రం నడిపే పద్ధతేనా? మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి రైతులు ఎంత కష్టపడతారండి మనకు తెలియదా? ఒక ప్రభుత్వానికి ఈ రకంగా వ్యవహరించేది. రైతులు ఎప్పుడైనా బోర్ ఎండిపోతే, తప్పిపోయి ఒక రైతు బోర్ ఎండిపోతే నీళ్ల కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇంకో బోర్ వేస్తాడు, బోర్ను లోతు కొడతాడు, లేదంటే పక్క రైతు దగ్గర బోర్ను లీజుకు తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా పంట కాపాడుకోవడానికి బోర్ ఎండిపోతే నానా తంటాలు పడుతుంటాడు రైతు. లేదా పక్కన ఓ కాలువలనో చెరువులనో నీళ్లుంటే కిలోమీటర్ దూరం పైపులేసి, రబ్బర్ పైపులేసి నీళ్లు తెచ్చుకొని పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు రైతు.